నేను ఈరోజు ఇక్కడ బస్టాండ్కి వెళ్ళేటప్పుడు మన సాయిలు సార్, ఈ సార్ పేరు సాయిలు సార్, అయితే గుర్తుపట్టిండు. శ్రీకాంత్ నేను మీ వీడియోలు చూస్తూ ఉంటా అని చెప్పేసి గుర్తుపట్టిండు. చాలా థ్యాంక్ యూ సార్ మన వీడియోలు చూస్తున్నందుకు. అలాగే ఈ మన ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఎంతో కష్టపడి ట్రాఫిక్లో కూడా ఇంత పొల్యూషన్లో 12 గంటల డ్యూటీ చేసి మీకోసం 24 గంటలు పరితపిస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి. వాళ్ళు కోరుకునేది కూడా మీ యొక్క భవిష్యత్తు, మీ యొక్క ఫ్యామిలీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అర్థం చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా హెల్మెట్ ధరించండి అని పదే పదే చెప్తూ ఉంటారు. అలాగే ఈ పొల్యూషన్లో ఉండడం కూడా చాలా రిస్క్, ఎందుకంటే నేను చేసిన కాబట్టి నేను చెప్తున్నా. ఒకసారి మన సారు మాటల్లో కూడా మీరు వినండి. మీకోసమే పరితపిస్తున్నాడు మన సారు. ఇక్కడ చాలామంది సార్ మీ పేరు ఏం పేరు? మన రమేష్ సార్, అలాగే మన సాయిల్ సార్ మీకోసం పరితపిస్తూ ఇట్లాంటి సార్లు ఎంతోమంది మీ బంగారు భవిష్యత్తు కోసము ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మీరు అర్థం చేసుకోరు చాలామంది. ఒకసారి మన సార్ మాటల్లోనే వినండి. అందరికీ ప్రేక్షకులకు నమస్కారం అండి. మా ట్రాఫిక్ విధులలో భాగంగా చెప్తున్నాను. ఏంటంటే మీ సురక్షితమే మా బాధ్యతగా మేము కర్తవ్యం నిర్వహిస్తున్నాము. మీరు వితౌట్ హెల్మెట్తో డ్రైవింగ్ చేయకండి. డ్రింక్ అండ్ డ్రైవ్ మస్ట్ అండ్ షుడ్ అండి. మీరు పడి రోడ్డు మీద దెబ్బ తాకితే మీరు ఒక్కడే రోడ్డు మీద పడ్డట్టు కాదండి, త్వరలో మీ యొక్క కుటుంబం కూడా రోడ్డున పడే భవిష్యత్తు ఏర్పడుతుంది. కాబట్టి మస్ట్ అండ్ షుడ్ డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకండి. మళ్ళీ మైనర్ పిల్లలకు మీరు ఏదైతే మీ పిల్లలను ఉద్దేశించి బండ్లు కొనియడం కానీ ఏంటంటే మైనర్ వాళ్ళకు డ్రైవింగ్ వచ్చినాక మంచి ఏజ్ అయినాక లైసెన్స్ తీసుకొని పర్ఫెక్ట్ డ్రైవింగ్ వచ్చినాక మాత్రమే బండి ఇవ్వండి. ఇప్పుడు బండి ఒక 70-80 వేలు పెట్టి బండి అనుకుంటారు, కానీ ఒక జీవితాన్ని కోల్పోతే ఎంత బాధ అనుభవిస్తారో మన సినీ నటన నాయకులు వాళ్ళు కూడా చెప్పారు. నాయకుల కొడుకులు కానీ సినీ వాళ్ళ కుమారులు కానీ చనిపోయినప్పుడు మనం పేపర్లలో కానీ యూట్యూబ్లో కానీ ఎన్నో చూసినాము. అది ఇప్పుడు ఇలాంటి శ్రీకాంత్ వాళ్ళు ఎంతో అవేర్నెస్ కోసం యూట్యూబ్లో మంచి పెడుతున్నారు. అది అర్థం చేసుకోండి. మాది కూడా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్గా మేము చెప్పే మాటలు కొంచెం ఆలోచించండి. మీరు కూడా ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ కానీ వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ కానీ డ్రింక్ అండ్ డ్రైవ్ కానీ చేయకండి. దయచేసి మీకు చోటుకు జోడించి చెప్తున్నాను. రాజుగారు ఒక బ్రదర్గా మీకు చెప్తున్నాను, ఒక అన్నగా తమ్మినిగా చెప్తున్నాను, మీ ఇంట్లో కుటుంబ సభ్యునిగా చెప్తున్నాను. మా సుపీరియర్ ఆఫీసర్ కూడా ఒకటే ఇంట్రడక్షన్స్ మాకు ఇచ్చేది ఏంటంటే మంచిగా పొలైట్గా వాళ్ళను నిదానంగా ఎలాంటి దూషణ లేకుండా మంచిగా మాట్లాడి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పమని వాళ్ళు మాకు ప్రతిసారి రోల్ కాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మేము ఈ యొక్క చిన్ని మాటలలో చెప్తున్నాము. మిమ్మల్ని హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాము. వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ చేయకండి, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ చేయకండి, డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా మీ గమ్యస్థానాన్ని చేరుకోండి. ఇది మన ట్రాఫిక్ పోలీస్ వాళ్ళ ఒపీనియన్. మీకోసమే పరితపిస్తూ ఎంత చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి వాళ్ళు ఉపయోగం సార్ మన డిపార్ట్మెంట్కి కూడా ఉండాలి. మీలాంటి వారు చాలామంది ఇట్లాంటి సార్ని అప్రిషియేట్ చేయండి. చాలా మంచిగా మాటలు చెప్పారు. అలాగే మీ భవిష్యత్తు కోసమే చెప్పాడు. మన సార్ పేరు సాయిలు. ఓకే, అప్రిషియేట్ చేయండి కొంచెం మీరు కూడా. థ్యాంక్ యూ.